మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురు పుష్యమి యోగం, పైగా ఆఖరి శ్రావణ గురువారం. బెల్లంతో ఇలా చేస్తే చాలు, బంగారం భూములు కొంటూనే ఉంటారు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. మన అందరి జీవితాలను బంగారుమయం చేసే ఒక అద్భుతమైన అత్యంత శక్తివంతమైన రోజు మన తలుపు తట్టబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని అరుదైన యోగాలు ఉంటాయి. అలాంటి యోగాలు వచ్చినప్పుడు మనం చిన్న పరిహారం చేసినా దాని ఫలితం కొన్ని వేల రెట్ల అధికంగా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన రాజయోగమే రేపు మనకు సిద్ధంగా ఉంది. అది మరేదో కాదు, గురు పుష్యమి యోగం. పేరు వినగానే ఏదో తెలియని శక్తి మనలోనికి ప్రవేశించినట్లు అనిపిస్తుంది కదూ. కానీ రేపటి రోజుకున్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇది కేవలం సాధారణ గురు పుష్యమి యోగం మాత్రమే కాదు, పవిత్రమైన శ్రావణ మాసంలో వస్తున్న చివరి గురువారం. ఈ రెండు మహాశక్తులు ఒకే రోజున కలవటం అనేది 100 ఏళ్లకు ఒక్కసారి వచ్చే సువర్ణ అవకాశం లాంటిది. ఈ రోజున మీ ఇంట్లో ఉండే ఒకే ఒక్క వస్తువుతో, అదేనండి మన అందరి వంటింట్లో ఉండే తీయని బెల్లంతో ఒక చిన్న తాంత్రిక పరిహారం చేస్తే చాలు, మీ జీవితంలో ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు. బంగారము భూములు స్థలాలు కొంటూనే ఉంటారు. మీ ఇంట్లో ధనలక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్యం మీ ఇంటికి దాసోహం అంటుంది. ఏంటి, ఒక చిన్న బెల్లం ముక్కతో అంత జరుగుతుందా అని మీకు సందేహం రావచ్చు. మీ సందేహం సహజమే, కానీ దాని వెనుక ఉన్న ఖగోళ జ్యోతిష్య ఆధ్యాత్మిక రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరి అసలు గురు పుష్యమి యోగం అంటే ఏమిటి? దానికి శ్రావణ గురువారం తోడైతే దాని శక్తి ఎలా పెరుగుతుంది? బెల్లంతోనే ఈ పరిహారం ఎందుకు చేయాలి? ఈ పరిహారాన్ని ఎలా ఆచరించాలి? ఆచరించటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను చాలా లోతుగా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా చూడండి. మీ తలరాతను మార్చే శక్తి ఈ పరిహారానికి ఉంది. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. గురు పుష్య యోగం గురించి తెలియాలంటే ముందుగా మనం పుష్యమి నక్షత్రం గురించి తెలుసుకోవాలి. మనకు ఉన్న 24 నక్షత్రాలలో పుష్యమి నక్షత్రాన్ని నక్షత్రాల రాజు అని పిలుస్తారు. ఇది అత్యంత శుభప్రదమైన సాత్వికమైన నక్షత్రం. పోషణ, అభివృద్ధి, ఐశ్వర్యం అనేవి ఈ నక్షత్రం యొక్క ప్రధాన లక్షణాలు. ఈ నక్షత్రానికి అధిపతి శని భగవానుడు కాగా ఆదిదేవత బృహస్పతి, అంటే సాక్షాత్తు దేవతల గురువైన గురు భగవానుడు. అందుకే పుష్యమి నక్షత్రం రోజున ఏ పని మొదలుపెట్టినా అది దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆ రోజు కొన్న బంగారం అక్షయంగా పెరుగుతుంది. ఆ రోజు మొదలుపెట్టిన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. అలాంటి శక్తివంతమైన పుష్యమి నక్షత్రం గురువారం రోజున వస్తే దానినే మనం గురు పుష్యమి యోగం అంటాం. ఇది ఒక అద్భుతమైన కలయిక. ఎందుకంటే గురువారం దేవతల గురువైన బృహస్పతికి అంకితం చేయబడిన రోజు. బృహస్పతి గ్రహం ఐశ్వర్యానికి, జ్ఞానానికి, అదృష్టానికి, సంతానానికి కారకుడు. అంటే పుష్యమి నక్షత్రానికి ఆదిదేవత అయిన గురు భగవానుడి శక్తి ఆయనకు ఇష్టమైన గురువారం రోజున 10 అవుతుంది. ఒక రాజు తన సొంత సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎంత శక్తివంతుడు అవుతాడో, గురు పుష్యమి యోగం రోజున గురు భగవానుడి అనుగ్రహం అంత శక్తివంతంగా ఉంటుంది. ఈ రోజున చేసే పూజలు, దానాలు, పరిహారాలు నేరుగా గురు భగవానుడికి చేరి ఆయన పరిపూర్ణ అనుగ్రహాన్ని మనకు అందిస్తాయి. ఇక ఈ రోజుకు ఉన్న మరో మహా ప్రత్యేకత, ఇది శ్రావణ మాసంలో చివరి గురువారం. శ్రావణ మాసం అంటేనే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు, మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, వ్రతం అమోఘమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా శ్రావణ గురువారాలు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందడానికి అత్యంత అనువైన రోజులు. అలాంటిది ఈ మాసంలో వచ్చే చివరి గురువారం అంటే ఈ నెల రోజుల పుణ్యఫలం మొత్తం ఆ రోజులో నిక్షిప్తమై ఉంటుంది. ఆ రోజున చేసే పూజతో నెల మొత్తం పూజ చేసిన ఫలం దక్కుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. నక్షత్రాల రాజైన పుష్యమి, దానికి ఆదిదేవత అయిన గురువు, ఆ గురువుకు ప్రీతిపాత్రమైన గురువారం,
ఆ తల్లి లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలోని చివరి అత్యంత శక్తివంతమైన గురువారం. ఇవన్నీ కలిసి ఒకే రోజున రావటం అంటే అది విశ్వం మనకు అందిస్తున్న ఒక గొప్ప వరం. ఈ రోజున మన సంకల్పానికి విశ్వశక్తి తోడవుతుంది. మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. అందుకే ఈ రోజును ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకూడదు. ఇక ఈరోజు బెల్లంతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, బంగారము భూములు కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు మనకు అందించిన ప్రతి వస్తువు వెనుక, ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన వైజ్ఞానిక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంటుంది. మనం రోజు చూసే వాడే అతి సాధారణమైన వస్తువులలోనే అసాధారణమైన దైవిక శక్తులు నిక్షిప్తమై ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన మహిమాన్వితమైన పదార్థమే బెల్లం. అవును, మీరు విన్నది నిజమే. మన అందరి వంటింట్లో ఉండే ఈ తీయని బెల్లం కేవలం మనకు రుచినిచ్చే పదార్థం మాత్రమే కాదు, ఇది గ్రహాల గతిని మార్చగలదు, మన తలరాతను తిరగరాయగలదు, మన ఇంట్లో బంగారు రాసులను పోయించగలదు. ముఖ్యంగా గురుపుష్య యోగం కలిసొచ్చినప్పుడు ఈ బెల్లం యొక్క శక్తి అనంతంగా పెరుగుతుంది. బెల్లాన్ని సంస్కృతంలో గూడము అంటారు. గూడము అంటే తీపి. ఈ తీపిదనం మంగళకరానికి, సంతోషానికి, శుభానికి ప్రతీక. అందుకే మన సాంప్రదాయంలో ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా నోరు తీపి చేసుకొని మొదలు పెడతాం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, దీని వెనుక ఒక పెద్ద సైకాలజీ ఉంది. మనం తీపిని స్వీకరించినప్పుడు మన మెదడులో సానుకూల భావనలు కలుగుతాయి. ఆ పాజిటివ్ వైబ్రేషన్తో పని మొదలు పెడితే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఒక నమ్మకం. జ్యోతిష్య శాస్త్రంలో బెల్లానికి విశేషమైన స్థానం ఉంది. బెల్లం గురుగ్రహానికి ప్రతీక. దాని బంగారు వర్ణం, తీయని స్వభావం గురు భగవానుడి అనుగ్రహాన్ని ఆకర్షిస్తాయి. అలాగే భూకారకుడైన కుజగ్రహానికి కూడా బెల్లం ప్రీతిపాత్రమైనది. ఎవరైతే భూములు, స్థలాలు కొనాలని అనుకుంటూ ఉన్నారో వారు బెల్లంతో పరిహారాలు చేస్తే కుజగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాదు బెల్లం సాత్విక ఆహారం. దైవ కార్యాలలో, నైవేద్యాలలో బెల్లాన్ని వాడటం మన సాంప్రదాయం. ఇది ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు బెల్లంతో పరిహారం ఎలా చేయాలో వివరంగా శ్రద్ధగా తెలుసుకుందాం. రేపు గురువారం ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి. తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మీ శరీరం, మనసు రెండూ పవిత్రంగా ఉంచుకోవాలి. తర్వాత మీ ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గడపకు పసుపు, కుంకుమలు, పూజా గదిలో చిన్న ముగ్గు పెట్టుకోండి. ఒక పీటపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై మీ ఇష్టదైవం, ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ మహావిష్ణువు లేదా వెంకటేశ్వర స్వామి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచండి. వీటితో పాటు సాయిబాబా లేదా రాఘవేంద్ర స్వామి వంటి గురువుల పటాలను కూడా పెట్టుకోవచ్చు. ముందుగా దీపారాధన చేయాలి. వీలైతే ఆవు నెయ్యితో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. తర్వాత అగరవత్తులు వెలిగించి అది మొత్తం సువాసన భరితంగా చేయండి. ఇప్పుడు ఒక చిన్న రాగి లేదా వెండి లేదా కనీసం ఇత్తడి ప్లేట్ను తీసుకోండి. ఆ ప్లేట్ను శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ బొట్లు పెట్టండి. ఆ ప్లేట్లో ఒక చిన్న అచ్చమైన, నల్లగా లేని స్వచ్ఛమైన బెల్లం ముక్కను పెట్టండి. ఆ బెల్లం మీద చిటికెడు పసుపు వేయండి. పసుపు కూడా గురుగ్రహానికి ప్రతీక. ఇది మంగళకరమైనది. దీనితో పాటు 1 లేదా 2 యాలకులు కూడా ఆ బెల్లంపై ఉంచండి. యాలకులు సుఖ సంతోషాలకు, విలాసవంతమైన జీవితానికి కారకుడైన శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి. ఇవి పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షంతో పాటు భోగభాగ్యాలు కూడా సిద్ధిస్తాయి. ఇప్పుడు ఆ ప్లేట్ను మీ కుడి చేతితో పట్టుకొని లేదా దేవుడి ముందు పెట్టి కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న కోరికను సంకల్పంగా చెప్పుకోండి. ఓ గురు భగవానుడా, ఓ లక్ష్మీమాత, ఈ అద్భుతమైన గురు పుష్యమి యోగం నాడు, ఈ శ్రావణ మాసపు చివరి గురువారం నాడు నేను ఈ పరిహారం చేస్తూ ఉన్నాను. నాకున్న అప్పులన్నీ తీరిపోవాలి. నా ఇంట్లో ధనధాన్యాలకు లేటు లేకుండా చూడు తల్లి. నేను బంగారం కొనుగోలు చేయాలి. ఒక సొంత ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే శక్తిని నాకు ప్రసాదించు అని మీకు ఏది కావాలో దానిని స్పష్టంగా, మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ కోరిక ఇప్పటికే నెరవేరినట్లుగా భావించండి.
సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాలను ఒక్కొక్కటి కనీసం 11 సార్లు లేదా 21 సార్లు, ఇంకా ఓపిక ఉంటే 108 సార్లు జపించండి. ఓం బృహస్పతియే నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఈ 2 మంత్రాలను పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో జపించండి. మీ ప్రార్థన నేరుగా ఆ దేవుళ్లకు చేరుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లాన్ని, యాలకులను, పసుపును దేవుడికి నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వండి. కొద్దిసేపటి తర్వాత ఆ నైవేద్యంగా పెట్టిన బెల్లాన్ని, యాలకులను, పసుపును ప్రసాదంగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించండి. ఇక్కడితో పరిహారం పూర్తి కాలేదు. అసలైన కీలకమైన భాగం ఇప్పుడు ఉంది. ఆ ప్రసాదంలోని ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని మీకు దగ్గరలో ఉన్న గోమాతకు తినిపించండి. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవి గోవు పృష్ఠభాగంలో నివసిస్తుందని శాస్త్రం చెప్తుంది. ఇంతటి పవిత్రమైన రోజున గురు భగవానుడికి, లక్ష్మీదేవికి ఇష్టమైన బెల్లాన్ని మంత్రశక్తితో అభిమంత్రించి గోమాతకు తినిపించటం వల్ల మీ పూజా ఫలం 1000 రెట్లు పెరుగుతుంది. మీ కోరికలు రాకెట్ వేగంతో నెరవేరడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ఒకవేళ మీకు గోమాత అందుబాటులో లేకపోతే ఆ బెల్లం ముక్కను చీమల పుట్ట దగ్గర లేదా ఏదైనా పవిత్రమైన చెట్టు మొదట్లో పెట్టండి. జీవరాశికి ఆహారం అందించటం కూడా పుణ్యప్రదమే. గుర్తుంచుకోండి, ఏ పరిహారానికైనా, పూజకైనా కావాల్సింది అచంచలమైన నమ్మకం. ఇది చేస్తే నా పని జరిగిపోతుంది అనే పూర్తి విశ్వాసంతో చేయండి. తప్పకుండా ఫలితం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల వెంటనే మీ అకౌంట్లో కోట్లు వచ్చి పడవు, కానీ ధన సంపాదనకు కావలసిన మార్గాలు మీకు తెరుచుకుంటాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. బంగారము, భూములు కొనుక్కోవడానికి కావలసిన పరిస్థితులు అవే అనుకూలిస్తాయి. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతమవుతుంది. ఈ రోజున వీలైతే పసుపు రంగు వస్తువులను, అంటే శనగపప్పు, పసుపు రంగు వస్త్రాలు లాంటివి ఎవరికైనా దానం చేయండి. ఈరోజు ఎవరితోనూ గొడవ పడకండి. ఎవరికి అప్పు ఇవ్వకండి. ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉంచుకోండి. ఈ మహాయోగాన్ని సద్వినియోగం చేసుకుని మీరు కూడా బంగారం, భూములు కొనుక్కునే యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా దోసకాయ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు దోసకాయ కూరను తినకూడదు. ఇంట్లో అనే కాదు, బయట కూడా ఈ కూరను తినకూడదు. దోసకాయ, కీరా దోసకాయ లాంటివి ఏమీ కూడా ఈరోజు ఏ రూపంలోనూ తినకూడదు. అలాగే ఈ గురు పుష్య యోగం ఒక పర్వదినము. పర్వదినాలలో మాంసాహారం తినకూడదని మన మహర్షులు చెప్పారు కనుక ఈరోజు మాంసము, గుడ్లు, చేపలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. తెలియక ఈరోజు దోసకాయను కానీ, మాంసాహారం కానీ తింటే గండాలు వస్తాయి. ఇంటికి మంచిది కాదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. చెప్పుకోలేని కష్టాలు వస్తాయి. కనుక అందరూ కూడా గురు పుష్యయోగం రోజు ఈ ఆహార నియమాలను పాటించి ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. హిందూ జ్యోతిష్యం ప్రకారం పుష్యమి నక్షత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే పాల సముద్రం మదించినప్పుడు ఈ నక్షత్రంలోనే లక్ష్మీదేవి ఉద్భవించింది. దేవతలంతా గురు పుష్య యోగం రోజున స్వర్గంలో లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే గురువారం శ్రీహరికి చాలా ప్రీతికరమైంది కావటంతో పుష్యమి నక్షత్రం గురువారం వస్తే ఆ రోజును అత్యంత శుభప్రదంగా హిందువులు భావిస్తారు. ఈ రోజున ఏ పని ప్రారంభించినా లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఏదైనా మంచి పని ఈరోజు ప్రారంభించటం వలన అంతా మంచే జరుగుతుంది. కానీ ఈ శుభయోగంలో వివాహాది కార్యాలు మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఈ కాలం కళ్యాణానికి విరుద్ధం. ఈ గురు పుష్యయోగంలో వివాహాలు ఎందుకు చేయకూడదంటే, పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి శారద అనే కుమార్తె ఉండేది. ఒకసారి ఆమె వివాహానికి బ్రహ్మ అని ఏర్పాట్లు చేశాడు. తీరా వివాహం జరగాల్సిన రోజు ఆయన మతి భ్రమిస్తుంది. కుమార్తె సౌందర్యానికి చలించిపోయి సొంత పుత్రికనే వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఈ విధంగా తన మతి భ్రమింపచేసిన మోహినికి కారణమైన పుష్య నక్షత్రంపై ఆగ్రహిస్తాడు. పుష్యమిలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని బ్రహ్మ శపిస్తాడు. అందుకే పుష్యమి నక్షత్రం ఉన్న రోజు వివాహాలు చేయరు. బంగారం కొనడానికి గురు పుష్యయోగం ఉన్న రోజు చాలా అద్భుతమైన రోజు.
బంగారం కొనాలని ఎదురు చూసేవారు ఈరోజు బంగారం కొనుక్కుంటే చాలా మంచిది. ఈరోజు బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశం వస్తుంది. అయితే సాధారణంగా అందరూ బంగారంలో కలిపురుషుడు ఉంటాడని, అందుకే బంగారం ఇంట్లో తక్కువ ఉండాలని, బంగారం ఎక్కువగా ఉండకూడదని అంటూ ఉంటారు. బంగారంలో కలిపురుషుడు ఉంటాడన్నమాట నిజమే, కానీ అవినీతి ద్వారా వచ్చే బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. బంగారం అంతటిలో కలి ఉండడు. దీనికి సంబంధించి పురాణాలలో ఒక కథ ఉంది. జరాసంధుడు కాలభైరవ పూజ చేస్తూ రాజులందరినీ ఓడించి వారి దగ్గర ఉన్న బంగారాన్నంతా కూడా తీసుకొని ఆ బంగారానికి వారి రక్తంతోనే అభిషేకం చేశాడు. ఇలా అనేక మంది రాజులను చంపి వారి దగ్గరి బంగారాన్నంతా కూడా సేకరించిన జరాసంధుడు ఆ బంగారంతో ఒక కిరీటం తయారు చేయించి ఉంచుకుంటాడు. తర్వాత జరాసంధుని భీముడు చంపేస్తాడు. అప్పుడు భీముడు ఈ కిరీటాన్ని చూసి ముచ్చటపడి తీసుకుంటాడు. ఆ కిరీటాన్ని తన కోశాగారంలో ఉంచుతాడు. తర్వాత పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని పాలిస్తాడు. చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపిస్తుంది. గోమాత పక్కనే ఒంటికాలితో ఉన్న ఎద్దు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని ఊరడిస్తూ ఉంది. ఆ గోమాతే భూమి, ఎద్దు ధర్మదేవత. పరీక్షిత్ మహారాజు వారిద్దరి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని గోమాతను అడిగాడు. అప్పుడు గోమాత ఎద్దుకు 3 కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయం చెప్పింది. ఎద్దు కాలి ద్వారా కలి ఈ యుగంలోనికి ప్రవేశించాడని, అతను తన కాళ్లను నిర్దాక్ష్యంగా విరిచాడని చెప్పింది. ఆ మాటలు విన్న పరీక్షిత్ మహారాజ్ ఎద్దుతో, నిన్ను ఎవరు హింసించారు? ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగ్గొట్టారు అని అంటాడు. ఎద్దు కాళ్ళు విరగ్గొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు. కాల క్రోధావేశుడై రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొట్టాడు. నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ మహారాజుకు తెలిసింది. దాంతో పరీక్షిత్ కలికి శిక్ష విధించాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకిలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నావు? ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే. ఇది వదిలి నేనెక్కడుండాలి? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు. అప్పుడు కలిపురుషుడు నివాసం ఉండడానికి జూదశాల, మద్యపానము, వ్యభిచారము, జీవహింస జరిగే చోటు అనే 4 స్థలాలను ఇస్తానన్నాడు పరీక్షిత్ మహారాజు. తన పాలనలో ప్రజలు ఈ 4 చోట్లకు వెళ్లరనే నమ్మకంతో పరీక్షిత్ మహారాజు మాట ఇస్తాడు. పరీక్షిత్ మహారాజు 4 స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామము, హింస నుంచి కోపము, క్రోధము, ఇలా మరో 4 స్థానాలను కూడా ఆక్రమించాడు కలి. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని పరీక్షిత్ మహారాజు, అవినీతి ద్వారా సంపాదించిన బంగారం ఉన్న చోటు కూడా నీదేనన్నాడు. అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు. ఇలా కలికి వరాలు ఇచ్చిన తర్వాత ఒకసారి పరీక్షిత్ మహారాజు కన్ను తన కోశాగారంలో ఉన్న కిరీటం మీద పడుతుంది. ఈ కిరీటం అన్యాయ మార్గాల ద్వారా వచ్చిందని ముందు చెప్పుకున్నాం కదా. ఆ కిరీటాన్ని పరీక్షిత్ మహారాజు ధరిస్తాడు. ధరించగానే ఆ కిరీటం ద్వారా కలి ఆయనలోనికి ప్రవేశిస్తాడు. వెంటనే ఆయనకు క్రోధం పెరిగిపోతుంది. వేటకు వెళ్ళి దొరికిన జంతువులన్నిటినీ కూడా చంపేస్తూ ఉంటాడు. శమీకుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద చచ్చిన పామును వేస్తాడు. కలిపురుషుడు పరీక్షిత్ మహారాజులోనికి కిరీటం ద్వారా ప్రవేశించటం వలన ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కేవలం అవినీతి, అన్యాయ మార్గాల ద్వారా సంపాదించిన బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. మన కష్టార్జితంతో కొనుక్కున్న బంగారంలో కలి ఉండడు. అలాంటి బంగారం మనకు మేలు చేస్తుంది, లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సాధారణంగా మనమందరము కూడా కష్టార్జితంతోనే బంగారం కొనుక్కుంటూ ఉంటాం.
కనుక అందులో కలిపురుషుడు ఉండడు. అలా కాకుండా బంగారం దొరికినప్పుడు తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకున్నా, అలాగే పెద్దల నుండి వస్తున్న బంగారాన్ని అన్యాయంగా లాక్కున్నా ఆ బంగారం ద్వారా కలిపురుషుడు పట్టి పీడిస్తాడు. కాబట్టి మనం కొనుక్కునే బంగారంలో కలిపురుషుడు ఉండడు. గురు భగవానుడు పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థానం తీసుకుంటూ ఉంటాడు. గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వస్తే ఆ రోజు దేవగురువైన బృహస్పతితో సహా దేవతలందరూ భూమి మీదకి వస్తారు. ఆ దేవతల సమక్షంలో మనం బంగారం కొనుక్కుంటే ఆ బంగారం మనకు స్ట్రాంగ్ అవుతుంది. మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశం వస్తుంది. గురు పుష్యయోగంలో బంగారం కొంటే ఖచ్చితంగా వృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రూపు కొనుక్కుంటే బాగా వృద్ధి కనిపిస్తుంది. డబ్బులు లేనివారు ఈరోజు ఒక ముక్కు పుడక కొనుక్కున్నా మళ్ళీ వచ్చే గురు పుష్యయోగానికి పెద్ద హారం కొనుక్కునే శక్తి వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంత శక్తి ఈ గురు పుష్యయోగానికి ఉంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు కొంచెం బంగారం అయినా సరే కొనండి. అలాగే ఈరోజు వెండి వస్తువులను కొనుక్కున్నా ఎంతో మేలు జరుగుతుంది. అసలు బంగారం వెండి ఏమీ కొనలేని వారు ఈ గురు పుష్యయోగంలో ఒక చీపురును కొని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ధనం బాగా వృద్ధి చెందుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.